బ్రేకింగ్ న్యూస్. జ్యోతి మల్హోత్రా హర్యానాకి సంబంధించిన యూట్యూబర్. సో పాకిస్తానీ స్పైగా ఎలా మారింది, పాకిస్తానీ ఏజెంట్గా అసలు ఆమె ఎలా పనిచేస్తుంది, కనీసం భారత భూమి మీద బ్రతుకుతూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ ఇక్కడే పుట్టి ఒక శత్రు దేశమైన పాకిస్తాన్కి పెంపుడు కుక్కగా పనిచేస్తుంది ఈ జ్యోతి మల్హోత్రా. సో ఈమె గురించి ఇప్పటివరకు చాలా విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఎన్ఐఏ డిపార్ట్మెంట్ అదుపులో ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చాలా విషయాలు కూడా ఖచ్చితంగా బయటపట్టే ప్రయత్నం చేస్తారు. కుక్కను కొట్టినట్టు కొడితే కానీ ఆమె విషయాలన్నీ కూడా బయటకు చెప్పదు. అసలు ఎవరు ఈమె? ఈమె నిజంగానే హర్యానాకి సంబంధించిన యూట్యూబరా, లేకపోతే ఈమె నిజంగానే భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ, లేకపోతే ఈమె పాకిస్తాన్లో పుట్టి ఇక్కడ ఎవరైనా ఎవరి దగ్గరైనా పెరుగుతుందా? పాకిస్తానీ పెంపుడు కుక్కల కుట్రంలో ఈమె పాల్గొని ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ చేరవేస్తుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకునే అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇలా జ్యోతి మల్హోత్రా లాంటి స్లీపర్ సెల్స్ చాలా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. మన భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఏదో రకంగా ఇక్కడి నుంచి ఈ పాకిస్తానీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విషయాలు కూడా వీళ్ళు చారవేస్తున్నారు. అయితే ఈ జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2011-18 అక్టోబర్. అప్పటి నుంచి కూడా యూట్యూబ్ రన్నింగ్లో ఉంది. మధ్యలో వ్లాగ్స్ చేస్తూ చిన్న చిన్న వీడియోస్ చేస్తూ షార్ట్స్ చేస్తూ ఆ యూట్యూబ్ని రన్ చేస్తుంది. తర్వాత ట్రావెల్ విత్ జో అని ఒక నేమ్ తోటి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఏంటంటే అన్ని దేశాలని తిరుగుతుంది. కాకపోతే ఈ పాకిస్తాన్కి అమ్ముడుపోయింది కాబట్టి పాకిస్తాన్ దేశానికి ఎక్కువ తిరిగింది. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్లోకి సంబంధించి హిందూ దేవాలయాల్ని అక్కడ సందర్శించింది. సంతోషమే. ముఖ్యంగా పాకిస్తాన్లో 5000 ఏళ్ల నాటి పాకిస్తాన్ కట్రాజ్ టెంపుల్ హిందూ దేవాలయం అది. అక్కడ కూడా వెళ్ళి కొన్ని వీడియోస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అయితే మ్యాక్సిమం ఈమె ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికీ ఓపెన్ అవుతుంది. 30కి పైగా పాకిస్తాన్కి, ఢిల్లీ టు పాకిస్తాన్ 30కి పైగా వీడియోలు ఉన్నాయి. పాకిస్తాన్లో చాలా మందిని కలిసింది. ముఖ్యంగా ISI డిపార్ట్మెంట్స్ని కూడా కలిసింది. ఈమెకు అవసరం ఏముంది? ఈమె ఎందుకు వెళ్ళింది? పాకిస్తాన్కి ఒక ట్రావెలర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ముఖ్య ప్రాంతాలు ఉంటే వాటిని షూట్ చేసుకుని తిరిగి రావడమే మే చేసేది. కానీ అక్కడ కొంతమంది ఏజెంట్స్ని కలవడం పట్ల ఏం చేయాలనుకుంటున్నారు. అండ్ ఈమెకున్న 385K సబ్స్క్రైబర్స్లో దాదాపు ఒక 150K సబ్స్క్రైబర్స్ పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు. సో దాదాపు 487 వీడియోలు ఉన్నాయి. అందులో 20కి కశ్మీర్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. సెన్సిటివ్ ఏరియాస్లో పహల్గామ్, శ్రీనగర్ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో కశ్మీర్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఉన్నాయి. అంటే కశ్మీర్ని ఎందుకు ఎక్కువ చూపించాలి? కశ్మీర్లోనే ఎక్కువగా చూపించేందుకు ఈమె ఎందుకు ప్రయత్నం చేసింది? హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. కానీ దాదాపు ఈమె గురించి చెప్పాలంటే దాదాపు ఒక 6 months బ్యాక్ ఈమె వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేస్తే మొత్తం అన్ని కూడా కశ్మీర్కి సంబంధించినవి ఉన్నాయి. ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఏప్రిల్ 22, అప్పటి నుంచి ఒక 3 నెలలు వెనక్కి వెళ్తే పహల్గామ్లో ఈమె ఒక వీడియో షూట్ చేసింది. మొత్తం వీడియో షూట్ చేస్తూ కూడా ఆమె చాలా విషయాలు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి సంగతి ఏంటి అంటూ కూడా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ సెక్యూరిటీ లేదని వేరే వాళ్ళకి వివరిస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది, పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? ఇలా యూట్యూబర్ లాగా తిరుగుతున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరిపైన కూడా NIA సంస్థ నిఘా పెట్టింది. త్వరలో ఇంకా చాలా మందిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇక్కడ కొంతమందికి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చేసి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ప్రెసెంట్ ఇన్ ఇండియా అని ఒక మెసేజ్ పెడుతున్నారు. వాట్స్ ద సిచ్యువేషన్ ప్రెసెంట్, ఇక్కడ ఇండియాలో ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మన భారత భూమి పట్ల ప్రేమ లేదు, మన జవాన్ పట్ల గౌరవం లేదు. వీళ్ళేంటంటే వాళ్ళు అక్కడ మంచిగా యుద్ధం చేస్తున్నారు, చనిపోతున్నారు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. మనం మాత్రం ఇక్కడ 3 పూట్ల హ్యాపీగా తినేసి కాలం గడిపేచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ మన సైన్యం యుద్ధం చేస్తుంది, మనకేంటంటే మాత్రం పొరపాటే. మరి టీవీ మొదటి నుంచి కూడా చెప్తుంది, మన సైన్యం యుద్ధం చేస్తుంది, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన పెంపుడు కుక్కలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ క్షణం అయినా సరే ఆత్మాహుతి దాడులకి పాల్పడే అవకాశం ఉంటుంది, IED బాంబులను పేల్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా మరి విజయనగరానికి సంబంధించిన సయ్యద్, సమీర్ ఇలాంటి వ్యక్తులను పట్టుకున్నారు. మరి హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు చేయడానికి, ముఖ్యమైన ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు చేయడానికి వాళ్ళు బాంబులు ఎలా తయారు చేయాలో ఆన్లైన్లో కొనుగోలు చేసి బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. చూసారా? సో ఫస్ట్ నుంచి కూడా
మా రెడ్ టీవీ ఎప్పుడు కూడా చెప్తానే ఉంది, స్లీపర్ సెల్స్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, 200 పైగా స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు. అంటే ఎందుకంటే న్యూస్ పెద్దగా స్ప్రెడ్ అయిపోతే వాళ్ళు జాగ్రత్త పడిపోయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకునే ఉంటుంది. కాబట్టి మన సంస్థ ఏంటంటే వెంటనే టార్గెట్ చేస్తుంది వాళ్ళని, వాళ్ళు తప్పించుకునే లోపల వాళ్ళని పట్టుకుంటుంది. అసలు ఎవరైనా అనుకుంటారా ఇలా ఇండియన్ యూట్యూబర్ ఒక వ్యక్తి ఇలా పాకిస్తానీ గూఢచారిగా పనిచేస్తుందని? ఎవరైనా పైగా ఒక మహిళ ఎవరైనా ఊహించుంటారా? ఎవ్వరు కూడా ఊహించరు. సాధారణంగా గూఢచారులు రా డిపార్ట్మెంట్లో కానీ, ఎన్ఐఏ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే మన ఇండియన్ ఆర్మీలో కానీ, అంటే పాకిస్తాన్కి అమ్ముడుపోయిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక భారతీయుడు పౌరుడిగా పెరుగుతూ పాకిస్తాన్కి పనిచేయడానికి, ఇలాంటివన్నీ కూడా మన సినిమాలో చూస్తాం. అలా ఎదుగుతూ ఉంటారు. టైం వచ్చినప్పుడు ఇండియాని దెబ్బ కొట్టి వెళ్ళిపోవడమే వీళ్ళ లక్ష్యం. లేదంటే ఇండియానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తాన్కి మోసేస్తారు. సో మొత్తం కూడా ప్రతి ప్రాంతం గురించి, ప్రతి ప్రాంతంలో ఎలా అటాక్ చేయాలి, ఎక్కడ ఎంతమంది ఉంటారు, డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తారు. ఎక్కడెక్కడ ఏ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ దళం ఉంది, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఇలాంటి సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళకి చేరవేస్తారు. కాకపోతే ఈమె చాలా ప్రాంతాలు తిరిగింది. జ్యోతి మాల్హోత్రా మన భారతదేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన వందే ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లో ఓపెన్ చేయడానికి 2023లో అప్పుడు గవర్నర్ గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా ఆమె అక్కడికి వచ్చి ఒక వీడియోని రికార్డ్ చేసుకుని వ్లాగ్ చేసి మొత్తం కూడా పెట్టింది. ఇప్పుడు చాలా అదే టెన్షన్ అవుతున్నా, అమ్మ హైదరాబాద్ కూడా వచ్చిందా అని చెప్పేసి. సో అంటే గూఢచారి అంటున్నారు, గూఢచారి కాదు, ఉగ్రవాది. భారతదేశానికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు, భారతదేశాన్ని దెబ్బతీయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉగ్రవాదితో సమానమే. చాలా మంది ఉన్నారు ఇలాంటి ఉగ్రవాది. అయితే ఈమె మొత్తం విప్పించి సగం చూపిస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్లో. కొంతమందిని ట్రాప్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఇంకా బయటికి రావట్లేదు, త్వరలోనే బయటికి తీసుకొస్తారు. అంటే ట్రాప్ ఎవరిని చేస్తుంది? నేవీ ఆఫీసర్స్ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఆఫీసర్స్ కావచ్చు, మన ఇండియన్ సోల్జర్స్ ఆర్మీ వాళ్ళని కావచ్చు. సో వీళ్ళని ట్రాప్ చేస్తుంది అనమాట. సగం చూపించి వీడియో కాల్స్ చేసి వాళ్ళని ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఇది రైట్. ఇంతకు ముందు కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఏజెంట్లు ఈ రకంగానే వీడియో కాల్స్ లో ట్రాప్ చేసి వాళ్ళ మాయ చేసి మన ఆఫీసర్స్ని వాళ్ళ ట్రాప్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి చాలా మూవీస్ కూడా వచ్చాయి. అండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా ఉంది. నేవీ ఆఫీసర్ ఇలాగే ఒక పాకిస్తాన్ అమ్మాయికి తన మాయలో పడి ప్రేమ పెళ్ళి అంటూ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. కట్ చేస్తే చాలా సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తానీ ఏజెంట్కి ఇతను చెప్పేశాడు. తర్వాత మన వాళ్ళు అతను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో గైస్, ఈమె గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి. 385K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈమెకి. సో 150 సబ్స్క్రైబర్స్ పాకిస్తాన్లో ఉన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో అటాక్ జరిగింది. ఏప్రిల్ 22న అటాక్ జరిగినప్పుడు యూట్యూబ్ నుంచి కానీ, లేకపోతే ఎక్స్ అకౌంట్ నుంచి కానీ, లేకపోతే వాట్సాప్ లో కానీ, ఏ రకంగా ఏదో ఒక సోషల్ మీడియా వేదికగా ఎక్కడైనా ఈమె ఈ పహల్గామ్ అటాక్ ని ఖండించిందా? ఎక్కడ కూడా ఖండించలేదు. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అటాక్ ని ఖండించి ఎంతో బాధపడ్డారు. కానీ ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తుంది. ఆ రోజు ఈమె ఎక్కడుందో తెలుసా? ఆ రికార్డ్ చేసిన వీడియో మొత్తం కూడా. సో అక్కడ కూడా కలెక్ట్ చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా. ఆ రోజు మరి సిచ్యువేషన్ జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 23, 2025. సో ఢిల్లీ టు బాలి వెళ్ళింది అనమాట. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. ఆ వీడియో కూడా తన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఉంది. అలాగే పాకిస్తాన్లోకి సంబంధించిన కొన్ని హిందూ దేవాలయాలను ఎక్కువగా సందర్శించింది. అంటే ఇక్కడ మన భారతీయులను ఆకర్షించడానికి నేను ఇక్కడ హిందూ ప్రాంతాలకు వెళ్తున్నానని చెప్పేసి ఆ రకంగా చూపించడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే అలీ హసన్ అనే ఒక వ్యక్తితో, ఉగ్రవాదితో ఈమెకు పరిచయం ఉంది. అతనితో మరి ఏ రకమైనటువంటి పరిచయం ఉందో ఏంటో మనకు తెలీదు. అలాగే ఒక ఏజెంట్తో కూడా ఈమె ప్రేమ నడుపుతుంది, ప్రేమాయణంలో ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆమె వీడియోలు ఓపెన్ చేసి చూస్తే మొత్తం కూడా చెత్తగా కనిపిస్తుంది. అంటే సగం వస్త్రధారణ వేసుకుని ఉంటుంది, మొత్తం కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకసారి ఆ విషయాలు ఏంటో కూడా ఒకసారి పూర్తిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాక్ ఆర్మీ ఐఎస్ఐతో జ్యోతి మాల్హోత్రాకు అసలు సంబంధాలు ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పాక్ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి మాల్హోత్రా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె కేసులో సంచలన విషయాలు పోలీసులు బయటపెట్టారు. ఆమె బయటపెట్టిన ఆదాయం వివరాలు, ఆమె ప్రయాణించిన ప్రదేశాలు వివరాలు అసలు మ్యాచ్ కాలేదని హిసార్ SP 7 తెలిపారు. జ్యోతి మాల్హోత్రా పాకిస్తాన్కు చాలాసార్లు ప్రయాణించిందని, పహల్గామ్ ఉగ్రదాడికి ముందు భారత్లోనే ఉందని వెల్లడించారు. ఆమెకు పాకిస్తాన్ ఆర్మీతో, ISIతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందని, ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు SP 7 వెల్లడించారు.
సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి మల్హోత్రా దేశాన్ని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్ ఏజెంట్లతో జ్యోతి సంప్రదింపులు జరిపి సమాచారం చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైనే మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ పేరుతో ఛానల్ ప్రారంభించి తన మాటలతో అందాలతో లక్షలాది మందిని ఆకర్షించి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ధనిష్తో పరిచయం దేశద్రోహానికి దారితీసింది. సో ఐఎస్ఐ ఏజెంట్ ధనిష్తో ఆమె పరిచయం పెంచుకుందన్నమాట. ఆలీ ఆహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్ఐ అధికారులను కలిసిన జ్యోతి ఆ తర్వాత షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే జ్యోతి మల్హోత్రా తన ట్రావెల్లో చైనా, పాకిస్తాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా జ్యోతి కాశ్మీర్ అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళినట్లు ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలు, షార్ట్స్ ద్వారా అర్థమవుతుంది. అంతేగాక పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్న అధికారికి జ్యోతి పరిచయం ఉందంట. ఆయన చొరవతో జ్యోతి పాకిస్తాన్లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టమని పోలీసులు విచారణలో తేలింది. అంతేకాదు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియు నవాజ్తో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా నవాజ్ షరీఫ్ను జ్యోతి కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఈ కేసులో ప్రాథమిక విషయాలు ఇంకా వెల్లడించాలి. ఆమెతో పాటు ఆమె సహచరులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరికి 5 రోజులు రిమాండ్ ఉందని విచారిస్తున్నామని తెలిపారు. సో గైస్, చూసారు కదా, ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా త్వరలోనే మన డిపార్ట్మెంట్ బయటకు తీసుకొస్తుంది. వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి ఇలాంటి దేశద్రోహానికి పాల్పడినందుకు వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కానీ వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎంతోమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రాణాలు కోల్పోతున్నారు కాల్పులు. అయినా కూడా కనీసం బాధ లేకుండా 26 మంది భారతీయ పౌరులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపినా కూడా పూర్తిగా వాళ్ళకి సహకరిస్తుందంటే ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? ఈమెతో పాటు వీళ్ళ 5 స్నేహితులు, వీళ్ళందరినీ కూడా అసలు ఏం చేయాలనే విషయాన్ని మాకు కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు? ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు? వైజాగ్లో ఎంతమంది ఉన్నారు? కర్ణాటకలో ఎంతమంది ఉన్నారు? తమిళనాడులో ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా కేరళలో ఎంతమంది ఉన్నారు? కాశ్మీర్లో ఎంతమంది ఉన్నారు? కాశ్మీర్లో అసలు ఉగ్రవాదులకి పూర్తిగా సహకరిస్తుంది కాశ్మీరీలే. సో గైస్, మనం యుద్ధం గెలిచాం, కానీ వీళ్ళ చేస్తున్న కుట్రలను కూడా మనం అడ్డుకోవాలి. ఎందుకంటే సిగ్గులేని